బ్రహ్మోస్ మాత్రమే కాదు, ప్రతి ఆయుధం బ్రహ్మాస్త్రమే. గురిపెట్టిందా మిస్ అయ్యేదేలే. ఆపరేషన్ సింధూర్తో ప్రూవ్ అయింది ఇదే. ఈ ఖచ్చితత్వమే ప్రపంచ దేశాల మనసు దోచుకునేలా చేసింది. మనం తయారు చేసిన వెపన్స్ ప్రత్యేకతలు ఏంటి? వేటి కోసం డిమాండ్ కనిపిస్తోంది? ఆపరేషన్ సింధూర్తో మన ఆయుధాలు అదరహో అనిపిస్తున్నాయా? బ్రహ్మోస్తో పాటు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచ దేశాల మనసు గెలుచుకుంది. దీన్ని డిఆర్డీఓ డెవలప్ చేయగా ఇందులో ఆకాష్ తీర్ వర్షన్ స్పెషల్ గా నిలిచింది. యుద్ధంలో పాక్ డ్రోన్లు క్షిపణి దాడులను 100% తిప్పికొట్టింది. దీంతో ఆసియాతో పాటు అనేక ఆఫ్రికా దేశాలు ఆకాష్ తీర్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రైవేట్ సంస్థలతో కలిసి డిఆర్డీఓ డెవలప్ చేసిన ఏటీఏజీఎస్ క్యాలిబర్ ఆర్టిలరీ గన్ ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న ఆయుధాలలో ఇది ఒకటిగా మారింది. ఇక పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, దీన్ని డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. 40 నుంచి 90 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తుంది. దీని కొనుగోలుకు అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. బ్రహ్మోస్, ఆకాష్, ఏటీఏజీఎస్, ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత పరిణామాల్లో సత్తా చాటాయి. దీంతో చాలా దేశాలు ఈ ఆయుధాల మీద మనసు పారేసుకుంటున్నాయి. మన దేశాన్ని చాలా కంట్రీస్ ఇప్పుడు ఉత్కంఠతో చూస్తున్నాయి. మన డిఫెన్స్ ఎక్విప్మెంట్, మన దేశంలో తయారయ్యే ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఆల్రెడీ వియత్నాం, ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ మిసైల్స్ని ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ అయినాయి, డెలివరీస్ కూడా మొదలైనవి. ఇప్పుడు దాదాపు 19 to 20 దేశాలు అడుగుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయని మీడియాలో. అందులో బ్రహ్మోస్ మిసైల్ టాప్. మన బ్రహ్మోస్ పాక్కు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. కాల్పుల విరమణకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది అంటే ఒక రకంగా ఈ క్షిపణే కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బ్రహ్మోస్ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఫిలిప్పీన్స్ 3,000 కోట్ల డీల్ కుదుర్చుకుంటే వియత్నాం 6,000 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలు బ్రహ్మోస్ కోసం క్యూలో ఉన్నాయి. బ్రహ్మోసే ఇలా ఉందంటే అడ్వాన్స్డ్ వెర్షన్ బ్రహ్మోస్ ఎన్జీ రాబోతోంది. దీనికోసం ఇప్పటి నుంచే ఒప్పందాలు చేసుకుంటున్నాయి మరికొన్ని దేశాలు. ఇక మన ఆకాష్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత హిట్ అంటే ఆర్మేనియా 6,000 కోట్లకు ఆర్డర్ ఇచ్చింది. ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక మన D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. డిఆర్డీఓ డెవలప్ చేసిన ఈ వ్యవస్థ పాక్ ఎగరేసిన తుర్కియే డ్రోన్లను గట్టిగా దెబ్బతీసింది. ఆపరేషన్ సింధూర్తో దీని పవర్ ఏంటో తెలిసింది. ఇక నాగాస్త్ర సంగతి సరే. ఏకకాలంలో టార్గెట్ ను చేస్ చేసి ధ్వంసం చేస్తుంది. ఇక స్కైస్ ట్రాకర్స్, ఇది కూడా ఆపరేషన్ సింధూర్తో వెలుగులోకి వచ్చింది. ఇలా ఓవరాల్ గా ఒక్క ఆపరేషన్ మన సత్తా చాటడమే కాదు, మన ఆయుధాల పవర్ తెలిసేలా చేసి డిఫెన్స్ బిజినెస్ ను ఇంకో స్టేజ్ కి చేర్చింది. ఇప్పటికే చాలా దేశాలు మన ఆయుధాలు కొనేందుకు పోటీ పడుతున్నాయి. అలాంటిది ఆపరేషన్ సింధూర్తో డిమాండ్ మరింత పెరిగింది.